హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో చాలా సులభంగా తయారు చేసుకునే కరకరలాడే గట్టి పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంత వంట రాని వారైనా సరే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి ఈ పకోడీని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ టేస్టీ కరకరలాడే గట్టి పకోడీని ప్రిపేర్ చేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఖచ్చితంగా సన్నగా పొడుగ్గానే కట్ చేయాలండి, అప్పుడే పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ చెప్తున్నానండి. ఖచ్చితంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్లో నుంచి చెమ్మ బయటకు వచ్చేంత వరకు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 5 మినిట్స్ పాటు మనం ఉల్లిపాయల్ని బాగా కలుపుకోవాలి. ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం పిండిని కలుపుకోవడానికి ఎలాంటి నీళ్లు కూడా వాడమండి, కాబట్టి ఉల్లిపాయలో చెమ్మ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను వాము, చిటికెడు పసుపు, 1/2 స్పూను కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం తరుగు, ఒక అరగుప్పెడు కరివేపాకు వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అల్లం ఇదంతా కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఉల్లిపాయలకు పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి వేసుకోవాలండి. ఏ బౌల్తో అయితే మీరు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నారో అదే బౌల్తో 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఈ కొలత అనేది ఖచ్చితంగా ఇలాగే వేసుకోవాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి కలిసేలాగా అందులో ఉన్న చెమ్మతోనే మనకి చపాతీ ముద్దలా వచ్చేంత వరకు కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనకి చపాతీ ముద్దలాగా రావాలి గట్టిగా. ఇప్పుడు పకోడీ వేసుకోవడం కోసం స్టవ్ని వెలిగించుకొని స్టవ్ పైన వెడల్పాటి కడాయి పెట్టుకొని పూర్తిగా పకోడీ మునిగేంత వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం దానికి మెజర్మెంట్ అంటూ ఏమీ ఉండదు. ఆయిల్ మనకి మీడియంగా హీట్ అయితే సరిపోతుందండి, మరీ తక్కువ హీట్ ఉండకూడదు. అప్పుడు పకోడీ అనేది ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. మరీ ఎక్కువగా ఉంటే పకోడీ అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మీడియంగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా నూనెలో కొంచెం కొంచెంగా నెమ్మదిగా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం నెమ్మదిగా ఆయిల్లో పిండిని వదులుకుంటే సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ టిప్ చెప్తున్నానండి. పకోడీ అనేది మీరు ఆయిల్లో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ పాటు వాటిని కలపకుండా అలాగే వదిలేశారంటే అవి చక్కగా మనకి మొత్తం కూడా ఎర్రగా వేగిపోతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగాయో. ఒకవేళ మీరు పకోడీ వేయగానే కలిపారు అంటే అవి మధ్యలోకి ముక్కలు ముక్కలుగా విడిపోతాయండి. ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా అలాగే కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చిన్న చిన్నగా మనం ఆయిల్లో వదులుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మీరు కలపకుండా ఉంచారు అంటే పకోడీ అనేది మనకి పర్ఫెక్ట్గా వేగిపోతుంది. ఈ పకోడీని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం నెమ్మదిగా వేయించుకుంటేనే లోపల వరకు కూడా పూర్తిగా వేగిపోతుంది. చూడండి, మంచి కలర్లో మనకి పకోడీ అనేది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, చూసారు కదా చాలా సింపుల్గా గట్టిగా కరకరలాడే పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటించి ఈ పకోడీని ప్రిపేర్ చేశారంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.